ఒక జన్మలో చిన్న చిన్న దొంగతనాలతో జీవితం గడిపినవాడు మరో జన్మలో లోకం మొత్తంలో ఉన్న ధనానికి అధిపతి. రావణుడికి అన్న, శివుడికి ఒక పరమ భక్తుడు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చినవాడు. అతడు ఎవరో మీకు తెలుసా? ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న స్టోరీ తెలుసుకుందాం రండి. కపిలి అనే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచే డబ్బుకి ఎడిక్ట్ అయ్యాడు. ఇంట్లోనే డబ్బులు దొంగతనం స్టార్ట్ చేశాడు. ఆ డబ్బుతో జూదం ఆడేవాడు. అతని పేరు గుణనిధి. ఒక రోజు గుణనిధి దొంగతనం చేస్తుండగా ఇంట్లో వాళ్ళు పట్టుకోవడంతో తప్పించుకొని పరిగెత్తి శివరాత్రి రోజు పక్కన విలేజ్ లో ఉన్న ఒక శివుడి గుడికి చేరాడు. అక్కడ గుడి బయట భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో గర్భగుడిలోకి వెళ్లి దాక్కున్నాడు. అక్కడ చీకటిగా ఉండడంతో వస్త్రాన్ని చించి వత్తులు చేశాడు. ఆపై శివలింగానికి దీపం వెలిగించాడు. ఆ వెలుగులో అక్కడ ఉన్న ప్రసాదం కనిపించి అది తీసుకొని బయటికి వెళ్తూ ఉండగా చీకట్లో ఒక భక్తుడి కాలు తగిలి కింద పడతాడు. అప్పుడే అతని తల నందికి తగిలి చనిపోతాడు. అయితే శివుడికి దీపం వెలిగించి తన సన్నిధిలో మరణించడం వల్ల ఇది అనుకోకుండా జరిగిన పుణ్యయాగంలా మారింది. నెక్స్ట్ జన్మలో బ్రహ్మకి మనవడిగా శివుడికి భక్తుడిగా జన్మించి శివుడికి ఘోర తపస్సు స్టార్ట్ చేశాడు. తపస్సుకి మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమయ్యి లోకం మొత్తంలో ఉన్న ధనానికి నీవే అధిపతి అని వరమిస్తాడు. గత జన్మలో ఒక దొంగగా ఉన్న గుణనిధి మరో జన్మలో కుబేరుడయ్యాడు. మరి కుబేరుడు రావణుడికి అన్న ఎలా అయ్యాడు? వెంకటేశ్వర స్వామికి అప్పు ఎలా ఇచ్చాడు? మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఈ పేజ్ ని ఫాలో చేయండి.